నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇక తెలంగాణ తల్లిని ఏదైతే సామాన్యంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు కోరుకుంటారు. కానీ వారు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నిండుగా నగలు ధరించి నగలు వేసుకొని ఉంటారు. కానీ తెలంగాణ తల్లి మాత్రం సామాన్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ చిహ్నం నుండి కళా తోరణం చార్మినార్ తీయాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా వరంగల్ వాళ్ళం ఆత్మగౌరవం ఉన్నోళ్ళం అంటూ కూడా ఇంకా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, అదేవిధంగా దొడ్డి కొమురయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, తమ్మక్క సరక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు మేము పోరాడుతున్నామంటూ కూడా ఇక ఆయన గట్టిగా అయితే గలం విప్పి చెప్పడం జరిగింది. అసలు ఆయన ఏమన్నారో ఏంటో ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇద్దరు మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచులు పెడతారు, అదేవిధంగా అన్నీ చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, అదేవిధంగా మేము అడిగేది ఒకటే, మరొకటి కాదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట రాహుల్ గాంధీ గారు కూడా చెప్పింది, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇవాళ విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇక చూశారు కదా, ఏదైతే రాజముద్రల నుండి కాకతీయుల తోరణం చార్మినార్ మార్చవద్దు అంటూ కూడా ఇక ఆయన స్పీకర్ ముందు విజ్ఞప్తి చేశారు. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మరోసారి తెచ్చుకుంటామంటూ కూడా ఇక ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఆయన ప్రసంగం స్టార్ట్ చేసే ముందు కూడా ఒకటి చెప్పారు, జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్లను కూడా తక్షణమే విడుదల చేయాలంటూ కూడా ఇక ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా అయితే మనం చూస్తున్నాం కదా. చూడాలి మరి ఇక ముందు ఈ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎంత అంటే జోరుగా హాట్గా జరగబోతున్నాయి అన్నది కూడా ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.